వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. భయ్యా సన్నీ యాదవ్ ఫైనల్గా అరెస్ట్ అయిపోయాడు. మరి ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఎక్కడ అరెస్ట్ చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయిపోయారు. గతంలో అతని మీద కొన్ని బెట్టింగ్ యాప్స్ కేసులు కూడా నమోదయ్యాయి. సో ఇప్పుడు మరి ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఎందుకని అరెస్ట్ చేశారు? ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కానీ, ప్రపంచ యాత్రికుడుగా చెప్పుకుంటున్నటువంటి అన్నా అన్వేష్ కానీ, వీళ్ళందరూ పెహల్గాం దాడి జరగడానికి ముందే ఆ దాడి గురించి తెలుసు అని చెప్పి వీళ్ళు వీడియోలు పెట్టినటువంటి వాళ్ళు. పైగా బెట్టింగ్ యాప్లకు సంబంధించి మాట్లాడినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ప్రపంచ యాత్రికులు వీళ్ళు. ఇతను కూడా మోటార్ బైక్ మీద ప్రపంచ యాత్ర చేస్తూ ఉంటాడు. ఆయా దేశాల్లో వీళ్ళకి లింక్స్ ఏర్పడ్డాయి. ఆ లింక్స్ కరెక్ట్గా ఉంటే పర్వాలే, ఆ లింక్స్ కాస్త తప్పుదోవ బట్టి కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళకి ఇస్తూ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లుగా మారిపోయారు. వీళ్ళు తీసుకొని వాళ్ళు పాకిస్తాన్ నుంచి డబ్బులు తీసుకొని పాకిస్తాన్ వేసేటువంటి ఎరకి వీళ్ళు పడిపోయి వీళ్ళు ఏం చేస్తున్నారు, గూఢాచర్యం చేస్తున్నారు పాకిస్తాన్కి. ఆల్రెడీ జ్యోతి మల్హోత్రా విషయంలో అదే తేలింది. జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ ఆవిడ పెహల్గాం దాడి జరగడానికి ముందు పెహల్గాంలో ఉండేటువంటి సిచ్యువేషను, అక్కడ బైసరన్ ఏరియా, ఆ బైసరన్ లోయకి సంబంధించినటువంటి మొత్తం వీడియోలు ఫోటోలు ఆడ పంపించి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తం వివరాలు పంపించిన తర్వాత పెహల్గాం దాడి జరిగింది. ఆ పెహల్గాం దాడి జరగడానికి కొన్ని రోజుల ముందుగానే ఆవిడ అక్కడ విజిట్ చేసి మొత్తం సమాచారాన్ని అక్కడికి చేరవేసింది. ఆవిడ పని ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి రద్దీ ప్రాంతాలు ఏమున్నాయి, ఉగ్రవాదులు దాడి చేయడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ చెయ్యొచ్చు అనే దాని మీద సమాచారం ఇచ్చేటువంటి ఒక గూఢచారిగా మారిపోయారు ఆవిడ. ఆవిడతో పాటు 16 మందిని అదుపులోకి తీసుకున్నారు ఎన్ఐఏ పోలీసులు. ఎన్ఐఏ వాళ్ళు విచారిస్తున్నారు. ఆ విచారణలో వీళ్ళందరూ అనేక విషయాలు బయట పెట్టుంటారు. వీళ్ళందరూ ఎవరు? యూట్యూబర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళకి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్ ఉంది. అంటే ఒక విధంగా మీరు భయ్యా సన్నీ యాదవ్ కూడా లీక్ చేశారని అంటున్నారా? ఇప్పుడు ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారని అంటే ఖచ్చితంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి అనుమానం వచ్చిన తర్వాతనే అరెస్ట్ చేసి ఉంటారు. వాళ్ళకు ఉందా లేదా లింకులు అనేది తర్వాత విచారణలో తేలుతుంది. అనుమానం అయితే ఉంది కాబట్టి ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారు. ఎన్ఐఏ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు? లేదంటే వాళ్ళు చేసే కేసులే అవి. ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి ఇష్యూస్ మీదనే వాళ్ళు టేకప్ చేస్తుంటారు. ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ అంటే వాళ్ళు చేసే కేసులు అవి. ఇప్పుడు ఎన్ఐఏ పోలీసులు అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇతనికి ఏదో లింక్స్ ఉన్నాయని చెప్పి అనుమానిస్తూ వాళ్ళు అరెస్ట్ చేసి ఉంటారు భయ్యా సన్నీ యాదవ్ని. అలాగే నా అన్వేష్కి సంబంధించినటువంటి వీడియోలు మొత్తాన్ని కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇతను ఎప్పుడెప్పుడు ఎలాంటి వీడియోలు చేశారు నా అన్వేష్ అని అతను ఈ ఉగ్రవాదులతోటి, తర్వాత బెట్టింగ్ యాప్లు చేసేటువంటి ప్రమోషన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులతో లింకప్ అయి ఉన్నారు. వాళ్ళకి విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ అకౌంట్లో కొన్ని కోట్ల రూపాయలు పడుతున్నాయి, వాళ్ళు ఉగ్రవాదులతోటి టైఅప్ అయి ఉన్నారు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు వీడియోల్లో. సో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేశారని కొంతమంది అకౌంట్లను చెక్ చేస్తే కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి ఎన్ఐఏ పోలీసులు తెలుస్తూ ఉన్నారు. సో అంతర్జాతీయంగా జాతీయంగా వీళ్ళకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఈ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చెక్ చేస్తారు. అలాగే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటినీ చెక్ చేస్తారు. ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ, వీటన్నిటిని చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు వీళ్ళు ఎవరెవరితోటి కాంటాక్ట్లో ఉన్నారు అనేది బయటపడుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతోటి వీళ్ళు టచ్లో ఉన్నారని చెప్పి తేలుతుంది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఆవిడ పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో అక్కడ హై ప్రొఫైల్ పీపుల్కు కూడా ఇవ్వనంత సెక్యూరిటీ తోటి ఈవిడ అక్కడ విజిట్ చేసిందంట ప్లేసులని. కొన్ని ప్లేసులకి అసలు పర్టికులర్గా అక్కడ ఉండేటువంటి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇట్లాంటి వాళ్ళే వెళ్ళేటువంటి ప్లేసులు, ఆ ప్లేసులకి ఈవిడ సెక్యూరిటీ తోటి వెళ్ళిందంట అక్కడికి. అంటే అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ ఈవిడికి ఎంత ప్రోటోకాల్ ఇచ్చారు? ఐఎస్ఐ అంత ప్రోటోకాల్ ఎందుకు ఇచ్చింది జ్యోతి మల్హోత్రాకి అని అంటే ఆవిడ గూఢాచర్యం చేస్తుంది కాబట్టి ఇచ్చింది. అంటే ఐఎస్ఐ ఏజెంట్లుగా వీళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఢిల్లీలో ఉన్నటువంటి పాక్ హై కమిషన్ ఆఫీస్లో ఒక అతను లవ్ చేసింది. అతనితో శారీరక సంబంధాలు పెట్టుకుందని చెప్పి ఏదో చెప్తూ ఉన్నారు, అనుమానిస్తున్నారు. ఆ రోజున పెహల్గాం దాడి జరిగినప్పుడు మొత్తం యావత్ భారతదేశం నివేరిపోయి దిగాలుగా ఉన్నటువంటి సమయంలో కేక్ కట్ చేసుకొని పాక్ హై కమిషన్ సెలబ్రేట్ చేసుకుంది.
ఆ సెలబ్రేట్ చేసుకోవడానికి కేక్ కట్ చేసడానికి పోయినటువంటి గడ్డ వ్యక్తి పక్కన ఈ జ్యోతి మల్హోత్రా ఉంది. అంటే ఏ స్థాయిలో ఈవిడ పాకిస్తాన్ ISI వాళ్ళతోటి టైఅప్ పెట్టుకుందో, ఏ విధంగా వాళ్ళతోటి కలిసి పనిచేస్తుందో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదే క్రమంలో భయ్యా సన్నీ యాదవ్ కూడా పాకిస్తాన్ టూర్కి వెళ్ళి వచ్చారు, వచ్చే క్రమంలోనే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనకు వినిపిస్తున్న వార్త. సో మరి పాకిస్తాన్లో ఏమైనా లీక్ చేసి ఉంటారా? సో పాకిస్తాన్లో అసలు ఏం జరుగుండదు? ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు లీక్ చేయాల్సిన అవసరం లేదంటే ఎవరో లీక్ చేయాల్సిన అవసరం యూట్యూబర్స్ లీక్ చేయాల్సిన అవసరం ఇప్పుడు వీళ్ళకి భయ్యా సన్నీ యాదవ్కి అలాగే నాన్వేష్కి పడదు. వీళ్ళు ఒకరి మీద ఒకరు వీడియోలు చేసుకుంటున్నారు, ఒకళ్ళు భాగవతాన్ని ఇంకొకళ్ళు బయట పెట్టుకుంటూ ఉన్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. సో వీళ్ళందరినీ అసలు వీళ్ళ మీద ఎందుకు టార్గెట్ పెట్టారు? అసలు పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఈ పెహల్గాం దాడి జరగడానికి కారకులు ఎవరు, వాళ్ళకి సమాచారం ISI ఏజెంట్లుగా మారింది ఎవరు, గూఢాచర్యం చేసింది ఎవరు, వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి అనుమానం వచ్చింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ మొత్తం కదులుతుంది. ఇప్పుడు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే కొన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తాయండి? ఎంత యూట్యూబ్ లో పాపులర్ అయినప్పటికీ కొన్ని కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? ఏదో లక్షలు వస్తుంది అంటే ఓకే, ఏదో పబ్లిసిటీ లేదంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు, వస్తాయి అనుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారు? బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశారు. బెట్టింగ్ యాప్లు ఎవరు క్రియేట్ చేశారు? పాకిస్తాన్, చైనా వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళు ప్రమోట్ చేసినవన్నీ పాకిస్తాన్, చైనాకి సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్లు. ఈ డబ్బంతా ఎటు వెళ్తుంది? పాకిస్తాన్కి, చైనాకి వెళ్తుంది. వీళ్ళు లాగిన్ అయినటువంటి ప్రతి ఒక్కళ్ళ డేటా ఎవరి దగ్గర ఉంటుంది? పాకిస్తాన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, చైనా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ లాగిన్ని బేస్ చేసుకుని వాళ్ళు టచ్లోకి తీసుకుంటారు. వీళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పి ఇప్పుడున్నటువంటి యువతకి లేదంటే ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇలాంటి వాళ్ళకి ఆశ పెడితే డెఫినెట్గా వాళ్ళ ఆధీనంలోకి, వాళ్ళ ఎర్రలోకి వెళ్ళిపోతారు, వాళ్ళ జోనర్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయారు వీళ్ళు డబ్బులు కాసిపడి. ఇంకొంతమంది హానీ ట్రాప్ చేస్తారు. అంటే యువతులు వస్తారు, యువతులు వచ్చేసి వాళ్ళని ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళ జోనర్లో పనిచేస్తూ ఉంటారు. అంటే మన చుట్టూ ఉంటూనే మన దేశాన్ని నష్టం చేకూర్చేలాగా వీళ్ళు సహకరిస్తున్నారు. అంటే వీళ్ళకి తెలిసే చేశారంటారా? ఇదంతా డబ్బు కోసం చేశారు. డబ్బు కోసం చేశారు కానీ తెలిసి చేశారా, తెలియక చేశారు? ISI ఏజెంట్లని తెలియకుండా ఉంటుందా? ఆల్రెడీ నాన్వేష్ ఏం చెప్పారు వీడియోల్లో? టెర్రరిస్టులతో కూడా సంబంధాలు ఉన్నాయి వీళ్ళకని చెప్పారు కదా. అవును. బెట్టింగ్ యాప్ల గురించి ఆయన వీడియో చేశాడు. బెట్టింగ్ యాప్ల గురించి వీడియో చేస్తే ఏం చెప్పాడు? కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు, ఈ డబ్బంతా అమెరికాకి, చైనాకి, పాకిస్తాన్కి వెళ్తుందని చెప్పాడు కదా. ఇది ఉగ్రవాదులకు చేరుతుందని చెప్పారు కదా. ఉగ్రవాదులు మళ్ళీ వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ISI ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పాడు కదా ఆ వీడియోలో. మరి వీళ్ళు చేస్తున్న పని తెలియకుండా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నారు అని అంటే ఎక్కడి నుంచి వస్తాయి అవన్నీ? ఆ తర్వాత సాయి పేరు ఏదో ఉంది, అతను కొన్ని లక్షల రూపాయలు ఇలా చల్లేసి వీడియోలు చేస్తుంటాడు. ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బెట్టింగే కదా. సో ఆ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు నాగార్జున లాంటి వాళ్ళని కాల్ చేయాలని చెప్పాడు. ఎవరు? నాన్వేష్. అంటే అతనికి దగ్గర సమాచారం ఉంది. వీళ్ళు ఎందుకు ప్రపంచ దేశాలు తిరుగుతుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రకరకాల దేశాలకు వెళ్తుంటారు, అక్కడ అనేక మందిని కలుస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖచ్చితంగా ఎవరితో సంబంధాలు కలిగి ఉన్నాయని చెప్పి. ఇప్పుడు నెట్వర్క్ మొత్తం, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ నెట్వర్క్ మొత్తం మీద ఐడెంటిఫై చేస్తున్నారు. ఎవరి ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లే, వాళ్ళ ఫేస్బుక్లు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని చెక్ చేస్తే చాలు, ఎవరితో లింక్స్ ఉన్నాయి, ఎవరి అకౌంట్కి ఎంత డబ్బులు పడ్డాయి, ఇవన్నీ క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు అమెరికా కూడా ఏం చేస్తుంది? ఇండియన్ స్టూడెంట్స్ని ఇంటర్వ్యూస్ ఆపేసింది. ఎందుకు ఆపేసింది అంటే ఆ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ శాశ్వతంగా అమెరికాకి రాకుండా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ అకౌంట్ చెక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలు పెట్టమని చెబుతుంది అమెరికా. ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం ఒక మంచి థింగే, కానీ ఇప్పటికీ ఎవరిని అరెస్ట్ చేసింది లేదు, అందరికీ నోటీసులు ఇచ్చారు. ఇదే క్రమంలో ఇప్పుడు మనము గతంలో కూడా చూసుకున్నట్లయితే మెట్రోలలో కూడా ఈ ఎక్స్ బెట్టింగ్ అని చెప్పేసి మెట్రోలలో కూడా యాడ్స్ వచ్చాయి. మరి అలాంటప్పుడు అంటే ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేదని మనం ఎలా అనుకోవాలి? ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ప్రమోట్ చేసినటువంటి ప్రతి వాళ్ళకి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయని చెప్పి మనం చెప్పలేము. అవును, కొన్ని కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లో పడ్డాయో వాళ్ళకి ఖచ్చితంగా ఉండి ఉంటాయి. ఇప్పుడు విచారణ భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేశారు, చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు, అతను విదేశాల నుంచి వస్తుంటే అరెస్ట్ చేశారు. అతను సూర్యాపేట అతను ప్రపంచ యాత్రికుడిగా మారి మోటార్ బైక్ మీద తిరుగుతూ
ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారంటే అతన్ని విచారిస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది కదా. అవును. మరి ఈతనితో పాటు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేసిన తర్వాత విచారించిన తర్వాత ఎన్ఐఏ పోలీసులు ఇంకొక 16 మంది వెళ్ళారు. ఇప్పుడు మరి బయ్యా సన్నీ యాదవ్ బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతను చెప్పేదాని సమాచారాన్ని బట్టి రేపు నాన్ వేషిది కూడా చెప్పొచ్చాము, ఇతను చెప్పలేం కదా. అవును. ఇప్పుడు వీళ్ళకి లింక్స్ ఉంటాయి కదా. అదే నేను చెప్పేది, నేషనల్గా ఇంటర్నేషనల్గా వీళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది, గ్రూప్స్ ఉంటాయి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. ఆ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్నే 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక గెట్ టుగెదర్ కూడా పెట్టారు. ఎందుకు? ప్రభుత్వ కార్యక్రమాలని ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళని పిలిపించి మాట్లాడారు. అంటే వాళ్ళు ఆ స్థాయిలో గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. సో కాబట్టి ఇన్ని గ్రూపులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోవడం ఈజీ. అందులో ఎన్ఐఏ పోలీసులు కనుక్కోవడం ఇంకా ఈజీ. దానికి బయ్యా సన్నీ యాదవ్ కనుక చెప్తే నాన్ వేషన్ కూడా పట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు పరస్పరం విమర్శించుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ అనేక వీడియోలు పెట్టారు. వీళ్ళిద్దరు భాగవతం ఒకరికి తెలుసు, వీళ్ళిద్దరికి ఇంకో కొందరు భాగవతాలు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు స్టార్ట్ అయింది బయ్యా సన్నీ యాదవ్ తోటి అరెస్టు. రాబోయేటువంటి రోజుల్లో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్టులు ఇంకా ఉండే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.